మెంతికూర పప్పు టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో నేను చెప్తాను, చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని ఎంత అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణి సురేష్ అండి. ఇవాళ మా లంచ్ వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసేసేయండి. ఒక కట్ట మెంతికూర, అలాగే కొద్దిగా కందిపప్పు, అలాగే ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నానండి. ముందుగానే ఆకంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కుక్కర్ అయితే తీసుకొని మనం తీసి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగానే పప్పు ఫ్రై చేసుకున్నామంటే పప్పు టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది మనం తినేటప్పుడు. అందువల్లనే కొద్దిగా పప్పు అయితే ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకునేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అట్లా లైట్గా ఫ్రై చేసేసుకొనేసి ఒక 1 to 2 minutes పాటు ఫ్రై చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఫ్రై చేసుకోవద్దండి, ఫ్రై చేసి తర్వాత వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న పప్పును స్టవ్ పైన పెట్టేసుకునేసి తగినంత వాటర్ యాడ్ చేసేసుకునేసి, అలాగే ఇక్కడ వచ్చేసి అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ నేను మీకు స్టార్టింగ్లో చూపించినట్లు టమోటాలు తీసుకున్నాను కదండి. టమోటాలు అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేశాను. 3 టమోటాలు, ఒక ఆనియన్ కట్ చేసేసుకునేసేయండి. అలాగే ఈ మెంతికూర పప్పుకు వచ్చేసి ఎండుమిర్చి అయితే బాగుంటుంది, అందువల్ల నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్ తగ్గ ఎండుమిర్చి అయితే తీసేసుకోండి. ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా మెంతి, ఆల్రెడీ ఇది మెంతికూర పప్పే కాబట్టి మెంతి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా మెంతి, అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి ఇక్కడ కొద్దిగా వేసుకోండి. అలాగే తాలింపు వేసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా వెల్లుల్లి, అలాగే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆకుకూర 1కి 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని మెంతికూర కూడా పప్పులో యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక కట్ట కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఒక కట్ట మెంతికూర అయితే తీసుకున్నాను. ఆకుకూర ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి, పప్పు అయితే బాగుంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా పప్పు అంతా వేసేసుకున్న ఆకంతా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొనేసి ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇక్కడ వచ్చి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నారంటే పప్పు వచ్చేసి బాగా కుక్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు అన్నీ వేసేసుకున్న తర్వాత అట్లా జస్ట్ తిప్పేసుకొని ఇన్కేస్ వాటర్ తక్కువగా ఉందనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని, ఇక్కడ వచ్చి నాకు వాటర్ తక్కువగా ఉంది అందువల్ల కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. మీకు సరిపోయాయంటే అదే వాటర్తోనే కుక్కర్కి విజిల్ పెట్టేసుకోండి. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా చింతపండు అయితే వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నారంటే పప్పు బాగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన పప్పుని మనం స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కావాల్సినవి ఏంటంటే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను నేను. అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకొని అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగు వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా మనం పప్పు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది వచ్చి నేను ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసాను, చపాతీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.